రివ్యూ ఆఫ్ ద మూవీ ద కేరళ స్టోరీ 2 ఆల్రెడీ రిలీజ్ అయిన ద కేరళ స్టోరీ మూవీకి ఇది కంటిన్యూటీ. మూవీ చూసిన తర్వాత ఈ మూవీ ఎలా ఉందంటే, ఈ జనరేషన్ యూత్ సోషల్ మీడియా మాయలో పడి ఎలా మోసపోతున్నారో ఈ మూవీలో చాలా క్లియర్ గా అయితే చూపించారు. మూవీ నాకైతే నచ్చింది. ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, మన ఇండియాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన దివ్య, నేహ, సురేఖ అనే ముగ్గురు అమ్మాయిల చుట్టూ ఈ మూవీ యొక్క స్టోరీ ఉంటుంది. దివ్య ఏమో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఫేమ్ సంపాదించుకోవాలనుకునే ఒక అమాయకమైన అమ్మాయి. నేహ ఏమో స్టేట్ లెవెల్ జావెలిన్ త్రో స్పోర్ట్స్ పర్సన్. ఇక సురేఖ ఏమో కేరళకు చెందిన జర్నలిస్టు. ఈ ముగ్గురు ప్రేమ పేరుతో ఎలా మోసపోయారు, పెళ్లి తర్వాత వారి లైఫ్ లో ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. ప్రేమ పేరుతో జరుగుతున్న కుట్రలను, మతం మార్పిడి ఒత్తిళ్లను డైరెక్టర్ ఇందులో చాలా బాగా చూపించారు. సినిమా స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ వరకు క్యారెక్టర్స్ యొక్క పరిచయము అండ్ వారి లవ్ స్టోరీస్ ఉంటాయి. తాము మోసపోయామని ఈ ముగ్గురు అమ్మాయిలు తెలుసుకునే సీన్ తో సెకండ్ హాఫ్ కి ఒక మంచి లీడ్ నైతే ఇచ్చాడు. సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ తాను చెప్పాలనుకున్న అసలు విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేశారు. ముఖ్యంగా హిందూ మహిళలను టార్గెట్ చేసి చేస్తున్న కుట్రలను హార్డ్ హిట్టింగ్ అయితే చూపించారు మూవీలో. అయితే ఇది కేవలం ఒక మతానికి వ్యతిరేకం కాదని చెప్పడానికి దేశభక్తి కలిగిన ముస్లిం పెద్దల క్యారెక్టర్ ను కూడా ఇందులో చేర్చడం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. యాక్టింగ్ పరంగా ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజు తమ క్యారెక్టర్ లో లీనమై చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు. సలీం క్యారెక్టర్ లో సుమిత్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్న పాయింట్ వివాదాస్పదమైన దానిని ప్రజెంట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. కానీ క్లైమాక్స్ కాస్త క్లిమ్జీగా అయితే అనిపించింది నాకు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసింది ఈ మూవీని. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా సినిమాకు ఒక మెయిన్ ప్లస్ పాయింట్. ఈ సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తీసిందైతే కాదు, ఇప్పటి జనరేషన్ యూత్ కి ఒక హెచ్చరిక లాంటి మూవీ ఇది. సమాజంలోని ఒక చీకటి కోణాన్ని ఈ మూవీలో అయితే చూపించారు. అది వర్కౌట్ అయింది కూడా. మెయిన్ ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే ప్రతి యాక్టరు చాలా బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. సమాజంలోని సున్నితమైన ఒక అంశాన్ని చాలా ధైర్యంగా చెప్పారు. సెకండ్ హాఫ్ మరియు ఎమోషనల్ సీన్స్ ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ చెప్పాలంటే క్లైమాక్స్ లో కాస్త క్లిమ్జీగా అయితే అనిపించింది. కొన్ని సీన్స్ లో ఓవర్ డ్రామా ఎక్కువగా అయింది. ఫైనల్ గా చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. అండ్ ఆల్రెడీ మీరు సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.